రీసెంట్‌గా కొన్ని డేస్ నుండి మనకి విపరీతంగా ఏవైతే ఒక విషయం చాలా నెట్టింట హల్చల్ అయితే జరుగుతుంది. బేసికల్‌గా దేని గురించి అన్నట్లయితే, మీరు అటు ఏదైతే నార్త్ ఇండియా సైడ్ అయినా, సౌత్ ఇండియా సైడ్ అయినా ఎక్కడ చూసినా కానీ సెన్సేషనల్ న్యూస్ అయితే ఎక్కువగా అయింది. ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రజలైనా గానీ, మీడియా వాళ్ళైనా గానీ, మిగతా వాళ్ళైనా గానీ. సో, అసలు ఏంటి అనేది మీకు డౌట్ వచ్చినట్లయితే, ఏదైతే 400,00,00,000 మనీ హీస్ట్ అయితే జరిగింది. అంటే ఒక డ్రామా కానీ, ఒక కంప్లీట్ స్పెక్యులేషన్ అయితే జరిగిందనమాట. 400,00,00,000 అనేవి ఒక దందా అయితే జరిగింది. అది ఏ విధంగా జరిగింది? ఎలా జరిగింది? అసలు ఎలాగ దాన్ని కప్పుపురుస్తున్నారు? అసలు బీజేపీకి, కాంగ్రెస్‌కి ఉన్న లింక్ ఏంటి? ఎట్ ది సేమ్ టైం రాబోయే ఎలక్షన్స్‌లో ఇవేవైనా మనకి తెలియజేయబోతున్నాయా? అంటే ఎలక్షన్స్ జరుగుతున్నాయా అంటే ఖచ్చితంగా అక్కడ డబ్బు అనేది పంచే ఏదో విధంగా ఎలక్షన్స్‌లో గెలిచి పార్టీని నిలబెట్టుకొని, పవర్ నిలబెట్టుకొని పొలిటికల్ జర్నీని అయితే నడుపుకునే విధంగా అయితే ఉంటుంది. ఇదంతా ప్రతి ఒక్కరికి తెలిసిందే. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓటుకి నోటు లెక్క. సో, అలా ఏంటంటే ఇదేదైనా ఒక విధంగా పొలిటికల్‌గా ఈ విధంగా చేస్తున్నారా ఏంటి? ఇది బేసికల్‌గా ఎక్కడ స్టార్ట్ అయిందంటే గుజరాత్‌లో అండి. సో, గుజరాత్ నుండి ఏదైతే గోవా తర్వాత మనకి మహారాష్ట్ర తర్వాత, కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి ఇదేదైతే మొత్తం అంతా కూడా వయాలాగా రావాలన్నమాట. ఈ 2 కంటైనర్స్ అందులో 400,00,00,000 అయితే ఉన్నాయి. సో, అదంతా తిరగాలి. అయితే సడన్‌గా చోర్లా ఘాట్ దగ్గర హైజాక్ అయితే జరిగింది. అక్కడ మొత్తం ఒక డ్రామా అయితే జరిగింది. ఇంకా అప్పటి నుంచి మటుమాయం. ఆ కంటైనర్స్ లేవు, ఆ డబ్బు లేదు, దాని గురించి ఏదైతే చర్యలు కూడా లేవు, కనీసం మాటలు కూడా లేవు. అయితే సడన్గా ఒక వ్యక్తి వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఇదంతా కూడా ఒక కంప్లైంట్ కింద తీసుకొని దాని పోలీసులు ఇన్వెస్టిగేషను, అదేవిధంగా మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ అయితే సిట్ ఏర్పాటు చేయడం, మళ్ళీ కర్ణాటక వాళ్ళతో ఏదైతే కొంచెం కోఆపరేటివ్గా ఆపరేషన్ ఇన్వెస్టిగేషన్ చేయించడం కానీ, తర్వాత ఇదంతా కూడా చాలా విపరీతంగా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ కర్ణాటక హోమ్ మినిస్టర్ గారు కూడా దీని గురించి మాట్లాడటం అయితే జరిగింది. సో, వన్ బై వన్ మీకు ఒక జస్ట్ గ్లిమ్స్ వరకు ఇక్కడ అక్కడ చెప్పాను. ఇప్పుడు కథలోకి అయితే వచ్చేద్దాం. బేసికల్గా ఏంటంటే గుజరాత్లోని 400,00,00,000 విలువ చేసే 2 కంటైనర్స్లో డబ్బు 2,000 నోట్లు అయితే ఉన్నాయి. 2,000 నోట్లు అనేవి 2023లోనే బ్యాన్ అయిపోయినాయి. కానీ ఇప్పటికీ కూడా ఆ నోట్లు, ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే అక్టోబర్ 22, 2025లో జరిగింది. అంటే లాస్ట్ ఇయరే, కొన్ని నెలల క్రితమే. సో, ఆ టైంలో ఈ 2 కంటైనర్స్ డబ్బు అయితే ఏదైతే రూట్ మ్యాప్ చెప్పానో గుజరాత్ కానీ, గోవా కానీ, మహారాష్ట్ర కానీ, అదేవిధంగా కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్, తిరుపతికి అయితే రావాలి. ఇక తిరుపతిలో ఎవరు రిసీవ్ చేసుకుంటారో, ఏ పొలిటికల్ పార్టీ మెంబర్ రిసీవ్ చేసుకుంటారో మనకైతే తెలీదు. లేదనుకుంటే డొనేషన్స్, ఆర్గనైజేషన్స్, ఆర్ఫనైజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఇలాంటివి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉన్నారా, లేదనుకుంటే ఇంకెవరైనా ఉన్నారా, ఇవన్నీ కూడా మనకి క్లియర్ కట్గా ఎవిడెన్సెస్ అయితే లేవు, ప్రూఫ్స్ కూడా లేవు. బట్ ఏంటంటే ఇక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళు తీసుకోవడానికి అయితే ఉన్నారు, అది మాత్రం కన్ఫర్మ్. ఆ డబ్బు ఇక్కడికి వస్తే రిసీవ్ చేసుకునే వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. సో, ఇది ఒకటే. ఇది ఇలా ఉండగా ఏదైతే మన ప్రక్రియ ఏదైతే జరుగుతుందో, సడన్గా మనకి డిసెంబర్లో ఒక వ్యక్తి బయటకు వచ్చి నాసిక్లో, ఒక బిజినెస్ పర్సన్, ఆయన పేరు సందీప్ పటేల్ అనమాట. ఆయన నాసిక్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అబౌట్ ఏంటంటే ఒక వ్యక్తి కిషోర్ సావ్లా అనే అతను ఈ బిజినెస్ పర్సన్ని, ఈ సందీప్ పటేల్ని వేధిస్తున్నాడంట, హింసిస్తున్నాడంట. మాటలతో కానీ, ఫోన్లు చేసి ఇసికించడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. ఎందుకంటే ఆ డబ్బు అతందంట, ఆ డబ్బు 400,00,00,000 అతందని చెప్పేసి, ఆ డబ్బుని నీ వల్లే ఇలాగా అన్ని చోట్ల తిరుగుతుంది, అన్ని విధాలుగా కూడా స్మగుల్ అవుతుంది, పోలీసులకి ఇబ్బంది అవుతుంది, ఇలాగా రకరకాలుగా ఏదో మాటలు చెప్పి ఆయన ఇబ్బంది పెడతాం అయితే జరిగింది. సో, ఆ డబ్బంతా అతందే, నా డబ్బు నాకు కావాలి అనే విధంగా మాట్లాడుతున్నారు. సో, ఇలా కంప్లైంట్ ఇవ్వడంతో ఇంకా అప్పటికప్పుడు మహారాష్ట్ర వాళ్ళు సిట్ని ఏర్పాటు చేసి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసి, ఇంకా కర్ణాటకకి ఏదైతే వచ్చింది ఇదంతా కూడా హడావుడి జరుగుతుందో వాళ్ళు కోఆపరేషన్ కూడా తీసుకొని వాళ్ళు కూడా రంగంలోకి దింపటం కానీ, మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయటం కానీ, సెర్చ్ చేయటం కానీ, ఇలా చేస్తున్న ప్రక్రియలో కొన్ని కీలకమైన అంశాలు అయితే బయటకు వచ్చినాయి. అందులో ఏంటంటే ఎవిడెన్సెస్ అయితే లేవు. కొంతమంది అయితే అరెస్ట్ చేశారు. అందులో 6గురిని అయితే అరెస్ట్ చేశారు. 6గురిలో వచ్చేసరికి విరాట్ గాంధీ అనే ఒక అతను, సాద్యాద్ అజార్ అనే ఒక అతను, అదేవిధంగా జయేష్ కదమ్ అనే ఒక అతను, విశాల్ నాయుడు, సునీల్ ధుమాల్, అదేవిధంగా జనార్దన్
దాయిగుడే. సో వీళ్ళ ఎవరైతే ఆరుగురు ఉన్నారో వీళ్ళని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. బట్ ఎవిడెన్స్ అయితే ప్రాపర్గా లేవు. వీళ్ళలో మెయిన్గా హవాలా ద్వారా మనీ తీసుకురావడం, అది ఇక్కడ మార్పించడం, పొలిటికల్గా 200 నోట్లు అంటే ఖచ్చితంగా మీ అందరికీ తెలిసిందే, అవి ఇక్కడ ఇండియాలో పనిచేయవు. అయితే బ్లాక్ మార్కెట్ ద్వారా 500 నోట్ల కింద మార్చి ఇక్కడ ఎక్కడైనా స్పెక్యులేట్ చేస్తారా, స్ప్రెడ్ చేస్తారా, సప్లై చేస్తారా ఏంటి అనే విధంగా కొన్ని మాటలు అయితే వచ్చాయి. బట్ ఏంటంటే వీళ్ళ ఆరుగురిని అరెస్ట్ చేసినా కానీ ఏ విధంగా కూడా ఉపయోగం అయితే లేదు. ప్రాపర్ ఎవిడెన్స్ అయితే లేదు. ఆది అంతం తుది అది ఏమీ పెద్దగా మనకి ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో లేదు. బట్ స్టిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బట్ కంప్లీట్గా రియల్ స్టోరీ చూసుకున్నట్లయితే ఇది ఒక ఫేక్, లేదనుకుంటే ఒక డ్రామా, లేదనుకుంటే ఒక నిజంగా జరిగిందా లేదనుకుంటే ఇది ఒక ఫేక్ కింద చేసి పక్కన ఏదైనా సైడ్ ట్రాక్ చేసి, అంటే ఇప్పుడు సినిమాలో మనం చూస్తాం, ఒక స్టోరీ నడుపుతూనే, ఒక నరేషన్ ఆఫ్ స్టోరీ నడుపుతూనే ఇంకో స్టోరీ నడిచేస్తూ ఉంటుంది. సో అలాగే ఏదైనా జరిగిందా అనేది కూడా ఒక కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఇంకొక కంప్లీట్ ఒక కొలిక్కి అయితే రావాలి. స్టిల్ కంటిన్యూ అవుతుంది అనమాట ఇన్వెస్టిగేషన్. ప్రస్తుతానికి అయితే కంప్లీట్గా అయితే లేదు. సో జరిగిన వాస్తవం అయితే ప్రస్తుతానికి వచ్చిన బయటికి అయితే ఇవి వాస్తవాలు. ఈ విషయాలన్నీ బయటికి ఎలాగ తెలిసినాయి అని నన్ను అడిగితే, కర్ణాటక హోమ్ మినిస్టర్ గారు అయితే ఆయన మీడియాతో మాట్లాడటం వల్ల, ఇలాగ మహారాష్ట్ర పర్సన్ కర్ణాటకకు వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వటం వల్ల మా వాళ్ళు దిగారు, మా పోలీసులా దిగి ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ కొన్ని ఏవైతే ఎవిడెన్సెస్ ఉంటాయో ఈ ఆరుగురిని పట్టుకుంటాం కానీ, లేదనుకుంటే ఇలాగా అటు ఇటు షిఫ్ట్ అయిందని చెప్పేసి ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటాం, ఆయన చెప్పటం, దానికి తగ్గట్టుగా ఇన్వెస్టిగేషన్ చేయటం, ఇదంతా కూడా జరిగింది. సో ఇలా జరుగుతున్న ప్రక్రియలోనే బేసికల్గా ఏంటంటే చోర్లా ఘాట్ దగ్గర హైజాక్ జరిగింది. ఆ హైజాక్ జరగటంతో అక్కడితో మాయమైపోవటంతో ఎక్కడా కూడా మనకి నిశ్శబ్దంగా అయితే ఉంది. ఈ నిశ్శబ్దం ప్రక్రియలో ఏంటంటే మొత్తం 1 by 1 కులిక్ అయితే వస్తున్నారు. ఏంటంటే అంటే ఎవరో ఒక పర్సన్ దీన్ని కప్పిపరచడానికి ఏదో చేసిన ప్లాన్ కుట్ర అని చెప్పేసి ఒకళ్ళు అంటున్నారు. రెండోది ఏంటంటే మీకు తెలిసిందే, కర్ణాటకలో ధర్మస్థలి గురించి ఏ విధంగా అయితే అక్కడ నెంబర్ ఆఫ్ బాడీస్ ఉన్నాయి, చుట్టుపక్కల స్కూల్ పిల్లలు కానీ, కాలేజ్ పిల్లలు కానీ, రేపులు కానీ, మటలు కానీ జరిగిన శవాలు అయితే అక్కడ పూడ్చారని, ఆ విజిల్ బ్లోవర్ కూడా అతను వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులతో మాట్లాడి మాస్క్ వేసుకొని ఒక హై ఇంటెన్షన్ ఆ డ్రామా అయితే సిరీస్ అయితే జరిగినాయి. ఆ రోజుల్లో మనం చూసాం, ప్రీవియస్ ఇయర్లోనే మనం చూసాం. ఏ విధంగా జరిగిందంటే దాదాపు ఒక 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు ఇదే ధర్మస్థలి హడావుడి అయితే జరిగింది. పెద్ద పెద్ద హెడ్లైన్తో, పెద్ద పెద్ద న్యూస్లతో, పెద్ద పెద్ద వ్యూవర్షిప్తో ఈ ధర్మస్థలి గురించి విపరీతంగా ట్రెండింగ్ అయితే, సంచలనం అయితే సృష్టించింది. సో మొత్తానికి చివరికి ఏం తెలిసిందో మనకి మీ అందరికీ తెలిసిందే. ఆ విజిల్ బ్లోవర్ అయితే మొత్తానికి చెప్పాడు అక్కడ ఏమీ లేదని చెప్పేసి, అక్కడ అంతా కూడా తవ్వటంతో ఏమీ దొరకలేదని చెప్పేసి అక్కడికక్కడ సర్దుమతం అయిపోయింది గొడవలు. కానీ ఇప్పటికీ కూడా స్టిల్ అక్కడ ఎవరో పెద్ద వ్యక్తులు అతను నోరు మూయించడం కానీ, ఆ ప్రభుత్వ అధికారులతో ఆ నోరు మూయించడం కానీ, డబ్బుతో మూయించారని చెప్పేసి ఒక వాదన అయితే ఉంది. అది ఎంతవరకు అనేది వాళ్ళకి తెలియాలి. బట్ స్టిల్ ఏంటంటే ఈ డబ్బు అనేది 400 కోట్లు కూడా 2 కంటైనర్స్తో ఇలాగ గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తిరుపతి కానీ ఇలాగ ఏవైతే ట్రావెల్ అవుతూ వస్తుందో, సో ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పొలిటికల్గా మనం చూసుకున్నట్లయితే కేరళలో కానీ, అస్సాంలో కానీ, మిగతా కొన్ని స్టేట్స్లో ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి కాబట్టి, వెస్ట్ బెంగాల్లో కానీ ఇలాగ ఎక్కడైనా సరే డబ్బులు పంచే ప్రక్రియలో ఒక బ్లాక్ మార్కెట్ అనేది జరుగుతుందా, హవాలా రూపంలో జరుగుతుందా, ఈ డబ్బు ఎక్కడైనా మార్చాలా, అసలు 2000 నోట్లు అసలు ఎక్కడా కూడా లేవు. అలాంటిది ఇప్పుడు మార్చడం ఏంటి, ఈ డబ్బుని కాస్త మళ్ళీ అలాగే సర్క్యులేట్ చేయటం ఏంటి 2025లో, దాన్ని మన బ్లాక్ మార్కెట్లో మన ఇండియాలోనే మార్చడం ఏంటి, అది ఎలక్షన్స్ కింద బీజేపీ కాంగ్రెస్ ఇలాగా వాదనలు చేయటం అనేది అంతా కూడా చాలా ఉత్రితగతంగా జరుగుతుంది. ఎందుకంటే మీకు పొలిటికల్ పార్టీలో ఏదైనా చిచ్చు రేగాలంటే ఇలాంటివి చాలా ఎక్కువగానే ఉంటాయి. ఒక చిన్న మాట అటు ఇటు దొల్లినా కానీ పొలిటికల్ పార్టీస్లో ఫైర్ అయితే అంటుకుంటుంది, తగలడిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. సో ఆ ప్రక్రియలో ఏంటంటే మీరు కర్ణాటక అయినా సరే, మహారాష్ట్ర అయినా సరే దీని గురించి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. చాలా మిగతా వాళ్ళ పర్స్పెక్టివ్లో చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్లీ ఒక డ్రామా, ఇది ఒక కుట్రలాగా, ఒక దందాలాగా చేశారు అని తెలుస్తుంది. అసలు నిజంగా 400 కోట్లు ఉన్నాయా ఆ 2 కంటైనర్లో, అసలు లేవా
అనేది ఒక డౌట్. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే అరెస్ట్ చేయటం అయితే కన్ఫర్మ్. 6 పేర్లు మనం చూసాం. కర్ణాటక హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడటం జరిగింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వటం, ఇక్కడ అంతా ఇన్వెస్టిగేషన్ చేయటం, మిగతా రాష్ట్రాల్లో కూడా కోఆపరేషన్ చేయటం కానీ ఇవంతా కూడా జరిగింది. బట్ ఒక కులిక్ అయితే ఇప్పటికీ రాలేదు. అది మరి సంగతే. బట్ ఏం జరుగుతుందో ఏం చేస్తున్నారో మనకైతే తెలియదు. ప్రస్తుతానికి అయితే మటుకి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. దీనికి ఒక కొలుక్కి తీసుకొస్తారా, అసలు రాజకీయంగా ఇది ఒక కథనమా, ఏదైనా ఎవరికైనా మైలేజ్ వచ్చే విధంగా ఉంటుందా, ఇదంతా కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో ఓవరాల్గా అయితే ఇది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినా తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.